కడప జిల్లా జమ్మలమడుగులో అతిపెద్ద టైల్స్ మరియు బాత్వేర్ షోరూమ్ డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్. మా వద్ద నాణ్యత, మన్నిక మరియు సరికొత్త డిజైన్లతో చేసే ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్స్ మరియు బాత్వేర్ లభించును. డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్, ఎంపీడీఓ ఆఫీస్ రోడ్, జమ్మలమడుగు. అరబ్బు భాష చదువుకొని ఉంటారో భాషను, లేకపోతే పర్షియన్, ఈ మూడు భాషల్లో ఏదో ఒక భాషను చదువుకొని ఉంటే యునానీ మెడికల్ కాలేజీలో సీటు లభ్యమయ్యేదానికి ఆస్కారము, చదువుకునేదానికి సులభతరం. అంటే ఇది చదువుకోకపోతే సీట్ రాదా అంటే, చదువుకోకపోతే సీటు వస్తుంది, కానీ యునానీ మెడికల్ కాలేజీలో చేరిన తర్వాత సీటు వచ్చినప్పటికీ ఈ మూడు భాషల్లో ఒక భాషను నువ్వు నేర్చుకున్న తర్వాతనే అసలు కథ లేకపోతావు. అంటే మళ్ళీ ఒక సంవత్సరమో రెండేళ్ళలో ఆ భాష చదువుకోవాలా. నాడ దొరికిందని గుర్రం కొన్నాడు ఒకడు. గుర్రం దొరికితే నాడ కొంటే పర్వాలే, నాడ దొరికితే గుర్రం కొన్నాడు. యునానీ మెడికల్ కాలేజీలో చదువుకునే దానికోసము అరబ్ భాష వచ్చి ఉండాల, పర్షియన్ భాష వచ్చి ఉండాల, ఉర్దూ వచ్చి ఉండాల. నేను అడుగుతా ఉన్నా ప్రజలను, ఎవరైనా 100కి 90 మంది ఈ భాషలు వచ్చి ఉంటాయా? అరబ్ భాష వస్తుందా? పర్షియన్ భాష వస్తుందా? ఈ మన భాషలా ఉర్దూ భాష ఎంతమందికి వస్తుంది? ముస్లిం కమ్యూనిటీలో కూడా ఉర్దూ భాష అందరికీ రాదు. హిందీ వేరు, మన తురకం వేరు, ఉర్దూ వేరు. ఇది మనం నేర్చుకోవాలా. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వైద్య శాస్త్రానికి సంబంధించిన యునానీ వైద్య శాస్త్రానికి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉర్దూలో ఉంటాయి. తెలుగులో ఉండవు, ఇంగ్లీష్లో ఉండవు, ఉర్దూలో ఉంటాయి. నోట్స్ అంతా ఉర్దూలోనే రాయాలా, బోధన అంతా ఉర్దూలోనే ఉంటుంది. ఇది ఎవరు చదువుకోవాలా మరి చెప్పండి ప్రజలారా? ఇది ఎవరికి అవసరం? ఇది ఎవరికి వీలవుతుంది? ఇంకా చెప్తా మీకు, నీట్ రాస్తారు. నీట్ రాసిన ప్రతి విద్యార్థి ఏం కోరుకుంటాడంటే ఎంబీబీఎస్ సీట్ కావాలని కోరుకుంటాడు జనరల్. ఆ మార్కులకు ఎంబీబీఎస్ సీట్ రాకపోతే నెక్స్ట్ ఏం కోరుకుంటారు? పశువులకు సంబంధించిన వైద్యం చేసేదాన్ని కోరుకుంటాడు. అది రాకపోతే ఏం కోరుకుంటాడు? హార్టికల్చర్ అంటాడు. అది రాకపోతే ఏమంటాడు? రేడియాలజిస్ట్ అంటాడు. అది రాకపోతే ఇంకోటి అంటాడు మార్కుల ప్రకారం. ఇవన్నీ అయిపోతే చివరన స్క్రాప్ ఏది తెలిసిన? యునానీ స్క్రాప్. పోనీ ఈ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 26 జిల్లాలకు సంబంధించి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి ఒక్క కాలేజ్ ఉంది ప్రజలారా. యునానీ కాలేజ్ ఒక్కటే. అది గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలు లేవు. ఒక్కటే, అది కర్నూలులో ఉంది. ఇంకా ఆడలేదు ఈ ఆంధ్రప్రదేశ్ అనే భూమండలంలో. కారణం డిమాండ్ లేదు, కారణం చదవడానికి ఆసక్తి లేదు. చదవాలనుకునే వాళ్ళకు భాషతో సమస్య ఉంది. చదువుకున్న తర్వాత కావాల్సినంతవంటి భవిష్యత్తు లేదు. సీట్లు ఎన్నో తెలుసునా? సంవత్సరానికి 5 కోట్ల మంది ప్రజలకు 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి యునానీ మెడికల్ కాలేజీల సీట్లు సంవత్సరానికి 60. 1,60,00,000 కుటుంబాలకు 60 సీట్లు ఉన్నాయబ్బా. ఈ 60 సీట్లు కూడా అయిపోవంట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎంత గొప్ప కాలేజీ ప్రొద్దుటూరికి మా పెద్ద ఆయన సాధించి పెట్టినాడు. మన పిల్లలకు ఎటువంటి వైద్య శాస్త్రాన్ని అందించడానికి భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడో. మరి ఒకరి మూతులలో ఒకరు కేకులు తినిపించుకోవచ్చో తినిపించుకోకూడదో ఇంకా ప్రజలే చెప్పాలమ్మా దీనికి. ఇది ఎవరు కోరుకోరు, ఎవరు ఇది తీసుకోరు. ఎవరికి తరంగానిది అక్కరకు లేనేది ఒక పదార్థాన్ని పెద్ద ఆయన ముఖాన కొట్టినారు.
ఒక పదార్థాన్ని అట్ట కొడితే ఈ పొద్దుటూరు ప్రజలను మభ్యపెట్టేదానికి పెద్ద ఆయన ఆ పదార్థాన్ని దేవుని ప్రసాదము అమృతం అన్నట్టు కళ్ళకు అద్దుకొని తిని మీరు కూడా ప్రసాదం ఇది దేవుని ప్రసాదం తినండి అన్నాడు. వాస్తవానికి అది చెడిపోయిన పదార్థం, అందరూ తిరస్కరించిన పదార్థం. దీనికి ఇంత ప్రచారం అవసరమా పెద్ద ఆయన?